దేశవ్యాప్తంగా నేడు ఫార్మసీల సమ్మె కొనసాగుతోంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ పిలుపుతో మెడికల్ షాపులు స్వచ్ఛందంగా మూసివేశారు. ఆన్లైన్లో మందుల విక్రయాలను నియంత్రించాలని, భారీ డిస్కౌంట్లపై కట్టడి విధించాలని ఫార్మసీ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఫార్మసీల వల్ల చిన్న మెడికల్ షాపులు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమ్మె కారణంగా పలు ప్రాంతాల్లో మందుల కొనుగోలుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సేవలకు మాత్రం కొంత మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం చూపాలని ఫార్మసీ సంఘాలు కోరుతున్నాయి. దేశవ్యాప్తంగా నేడు ఫార్మసీల సమ్మె కొనసాగుతోంది. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ పిలుపుతో మెడికల్ షాపులు స్వచ్ఛందంగా మూసివేశారు. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, గుడ్ మార్నింగ్. ఏం జరుగుతోంది? మెడికల్ షాపులు బంద్ అయితే ఎట్లా? అంటే కోర్స్ ఒక 4-5 రోజుల నుంచి మీడియాలో మనం చెప్తూ వస్తున్నాం, సోషల్ మీడియా కూడా కోడే కూస్తోంది. సో అంతా జాగ్రత్త పడ్డారంటారా? ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారా? ఏంటి సిచ్యువేషన్? అసలు వీళ్ళ కోరిక ఏమిటి? గుడ్ మార్నింగ్ రమణ. మొత్తం మీద ఆల్ ఇండియా మెడికల్ షాప్స్ ఆర్గనైజేషన్స్ మొత్తం కూడా ఈరోజు సమ్మెబాట పట్టాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆన్లైన్ అమ్మకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనివల్ల అసలు ప్రిస్క్రిప్షన్ లేకుండా, అంటే మనం సహజంగా మందులు తీసుకోవాలంటే డాక్టరు చిట్టి ఉంటేనే మెడికల్ షాప్లో గతంలో మందులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేకుండా కేవలం ఆన్లైన్లో పలానా మందు కావాలని బుక్ చేస్తే చాలు, వెంటనే 10 నిమిషాల్లో డెలివరీ అవుతుంది. అది ఏ మందు, అసలు ఒరిజినల్ మందా, మామూలు మందా, అసలు అది ప్రజలకు ఉపయోగకరమా హానికరమా అన్న నిజమైనటువంటి క్లారిటీ లేకుండా అంటే కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇలాంటివన్నిటిపై కూడా పెద్ద ఎత్తున అటు గత కొంతకాలం నుంచి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 20 లక్షల మంది మెడికల్ షాప్ ఓనర్స్ అందరూ కూడా దీనిపై ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే మాత్రము ప్రజల ప్రాణాలతో పాటు మరోవైపు మెడికల్ షాప్లకు మామూలుగా కేవలం వారు మొత్తం కూడా లైసెన్స్తో నిర్వహించేటువంటి మెడికల్ షాప్లకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది. దీనివల్ల మెడికల్ షాప్లకు ఎందుకు నష్టం వాటిల్తుందంటే ఈ యొక్క ఆన్లైన్ అమ్మకాల వల్ల వారి ధర, అంటే వారు నిజమైనటువంటి మందులు విక్రయించకపోవడం ఒకటి అయితే, మరోవైపు డబ్బులకు మొత్తం కూడా అంటే ఫ్రీగా మొత్తం అంటే కొంత వెసులుబాటు కల్పించడం. అంటే మామూలు రేటుకు 100 రూపాయల రేటు ఉంటే దాన్ని 80 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి 20 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి, అంటే జనరిక్ మందులు, అంటే ఇలా మెడికల్లో 3-4 రకాల మెడికల్స్ మందులు ఉంటాయి. ఒకటి జనరిక్ మందులు ఉంటాయి, మామూలు మందులు ఉంటాయి. కానీ యాజ్టీస్గా పోలి ఉన్నటువంటి మందులు వీరు ఆన్లైన్ అమ్మకాలు చేస్తున్నారు. కాబట్టి అసలు మెడికల్ షాపులకు దీనివల్ల తీవ్ర నష్టం వాటిల్తుందంటూ కూడా మెడికల్ షాపు నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా వారు ఆందోళన బయటపెట్టారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మెడికల్ షాపు నిర్వహించాలంటే కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే చిన్న రియాక్ట్ అయితే ఒక ప్రజల ప్రాణాలతో చిన్న మెడికల్ షాప్లో చిన్న మెడిసిన్స్ తీసుకున్నట్లయితే దానివల్ల ప్రజల ప్రాణాలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం, అవసరమైతే ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ఆన్లైన్ అమ్మకాలు, ఏఐ ద్వారా వస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వస్తున్నటువంటి మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ ఏదైతే ఉన్నాయో దానివల్ల తీవ్ర నష్టం వాటిల్తుంది. కేవలం మెడికల్ షాప్ నిర్వాహకులకు మాత్రమే ఇది నష్టం చేకూర్చే అంశం కాదు. ఇదంతా కూడా ప్రజల ప్రాణాలతో ముడిపడినటువంటి ప్రధాన అంశం. కాబట్టి దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. ఆన్లైన్ అమ్మకాలు మొత్తం కూడా పూర్తిగా క్లోజ్ చేయాలనేది వీరి యొక్క ప్రధాన డిమాండ్. వీటితో పాటు ప్రిస్క్రిప్షన్ లేనిది, అంటే మెడికల్ షాప్లో ఒక డాక్టర్ యొక్క చిట్టి లేనిది, అంటే మనం చూస్తాం సహజంగా ఏదైనా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తేనే వెళ్ళి మెడిసిన్ తీసుకున్నారు. కానీ అలాంటి ప్రిస్క్రిప్షన్ లేనిదే మెడిసిన్స్ని అమ్మడానికి వీల్లేదనేది వీరి యొక్క మరొక ప్రధానమైన డిమాండ్. మరోవైపు ఆన్లైన్ అమ్మకాల వల్ల భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఆ డిస్కౌంట్లు ఇవ్వడం పట్ల కూడా మెడికల్ షాప్లకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది వీరి యొక్క మరొక ప్రధాన అంశం. దీనిపై మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా
రియాక్ట్ అవుతాయి అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే మామూలుగా మెడికల్ షాపులు ఎక్కడ కూడా బంద్ కావు, 24/7 నడుస్తూనే ఉంటాయి, 365 డేస్ నడుస్తుంటాయి. బంధులైనా, రాస్తారోకలైనా, ధర్నాలైనా మెడికల్ షాపులు కూడా ఎక్కడ కూడా బంద్ కావు. కానీ ఈరోజు మాత్రం దేశవ్యాప్తంగా మొత్తం మెడికల్ షాపులు ఒక్కసారిగా బంద్ అవుతున్నాయి. అది కూడా నిత్యావసరం, అంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నటువంటి ప్లేసెస్ వద్ద అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ నిర్వాహకులు నిర్వహించేటువంటి మెడికల్ షాప్ని మాత్రం యథావిధిగా రన్ చేస్తారు. మిగిలినటువంటి మామూలుగా ఉన్నటువంటి బయట షాప్స్ మొత్తం కూడా ఈరోజు క్లోజ్ చేస్తున్నట్టు కూడా ఆల్ ఇండియా మెడికల్ షాప్ బోర్డు అది ప్రతినిధులు ప్రకటించిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. మరి చూడాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ఏ విధంగా రియాక్ట్ అవుతాయి. నిజంగా ఆన్లైన్ అమ్మకాల వల్ల నిజంగా నష్టం వాటిల్తుందా మెడికల్ షాపులకు? మరోవైపు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇష్టానుసారంగా మెడిసిన్స్ని ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారా అన్న అంశాలపై కూడా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము మరి ఏ రకంగా రియాక్ట్ అవుతుంది, ఏ రకంగా దీని విషయంలో ముందుకెళ్తుంది, మెడికల్ షాపుల యజమానులకు ఏ రకంగా న్యాయం చేస్తున్నది కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చ కూడా కొనసాగుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సునీల్.